హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత అండ్ కథ కూడా అందరు ఎలా ఉన్నారు. నేనైతే సూపర్ గా ఉన్నాను. మీరు అందరు ఎలా కామెంట్ చేయండి. నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది గెస్ట్ చేశారా? గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి కింద. ఇప్పుడు ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఈ వ్లాగ్ వచ్చేసి 2 days వ్లాగ్ అనమాట. ముందు రోజు ప్యాకింగ్ చేసుకున్నాము, నెక్స్ట్ డే మేము ట్రావెల్ అయ్యామన్నమాట. ఆ వ్లాగ్ కంటిన్యూ ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ లంచ్ చేస్తున్నాను. లంచ్ తర్వాత నేను ప్యాకింగ్ అవన్నీ కూడా చేసుకుంటున్నాను అనమాట. నేను డైరెక్ట్గా వీడియో ఎలా ఉందో అలానే పెట్టేస్తున్నాను. ఎండ్ వరకు చూడండి. తిన్నావా చైతన్య? ఏం తిన్నావు? ఐస్ క్రీమ్. ఏం ఐస్ క్రీమ్? మ్యాంగో ఐస్ క్రీమ్. మ్యాంగో ఐస్ క్రీమ్ ఎక్కడిది? డాడీ పంపించిండు. ఎప్పుడు? నిన్న. అంటే అందరు తిన్నా, నాకే అంటున్నారు. అవును తినలేము మొత్తం మొత్తం కంప్లీట్. స్టార్ట్. ట్రిప్కి వెళ్ళడం ఏమో కానీ ఈ బట్టలు సదరడమే ఎక్కువ ఉంటుంది. ఎన్ని బట్టలు వీళ్ళు అయితే ముగ్గురు పిల్లలు బట్టలు తీసుకునేసరికి దోల తీరుతుంది నాకు. మమ్మీ అన్న యూట్యూబ్ లో చూడాడు, యూట్యూబ్ చూడాడు కదా. మమ్మీ ఇంకోసారి చెప్పు. తీయలేను ఒకసారి. 10 days ట్రిప్ వెళ్తున్నాము. ఎక్కడికనేది కామెంట్ చేయండి, గెస్ చేయండి. ఎంతమంది గెస్ చేస్తారో చూస్తాను. టీ షర్ట్ ఇచ్చిండా? ఏడేసిండు? ఏడేసిండు టీ షర్ట్? ఏడా కవర్లు ఉందా? సరే. నువ్వు బుచ్చిన్నావా పెద్ద అయినావా? పెద్ద అయినా ఎట్లయినా పెద్ద చూపి. అంత పెద్ద అయినా డైపర్ వేసుకోవచ్చు కదా. ఎయిర్పోర్ట్లో మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా, ఫ్లైట్లో కూడా ఇబ్బంది అవుతుంది కదా. కాదా? డైపర్ వేసుకో, ఒక్కసారికి వేసుకో. నువ్వు బుచ్చున్నా ఇంత చిన్నగా ఉన్నా, ఇంత చిన్నగా ఇంత చిన్నగా. ఓకే, రైతు అన్ని బట్టలన్నీ కవర్లో ప్యాకింగ్ చేస్తున్నాయి. ఒక దగ్గర ఉంటాయి కదా అనేసి. మళ్ళీ ముగ్గురు ఒకే దగ్గర కలిసిపోయినాయంటే మళ్ళీ తీయడానికి మళ్ళీ పెట్టడానికి చాలా కష్టం అవుతుంది. అందుకని నేను రేటు అన్నీ ఒక ప్యాక్ చేసేసి రాసేసి పెట్టేస్తాను. పడట్లేదు లేదా? కృష్ణ రాసి ప్యాకింగ్ అయితే చేసేసినాం అనమాట. అయిపోయింది. ఇంకా అన్నీ ఆల్మోస్ట్ బ్యాగ్స్ అయితే ప్యాక్ చేసేసుకున్నాము. అయితే ఆఫ్టర్నూన్ 2 o'clock అవుతుంది. ఇక్కడ మేము నైట్ 10:30కి ఇంట్లో నుంచి బయలుదేరుతున్నాము. ఇంకా 2 o'clockకి ఫ్లైట్ అయితే ఉంది. ఇదే అనమాట. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది. ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్. 10 days ట్రిప్ అన్నాను కదా, దానికోసం ప్యాకింగ్ అదంతా కూడా అయిపోయిందనమాట. ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు ఏ డ్రెస్సెస్ వేసుకుంటున్నాం అనేది చూపిస్తున్నాను, చూసేసేయండి. ఇంకా ఇది వచ్చేసి మా రైతు డ్రెస్ అనమాట. ఇది వచ్చేసి ప్లాజో, ఇంకా టీ షర్ట్. సమ్మర్ కదా, ఇంకా సమ్మర్లో చాలా వేడిగా ఉంటుంది ఇక్కడ ఖతార్లో అయితే. అందుకని నేను ఇదైతే ప్రిఫర్ చేస్తాను అనమాట. పిల్లలకి కొంచెం వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది. లేదంటే జీన్స్ అలాంటివి వేస్తే చాలా వేడి అవుతుంది కదా, అందుకని. ఇంకా నేను వచ్చేసి ఈ లాంగ్ ఫ్రాక్ అయితే తీసుకున్నాను అనమాట. చూపిస్తాను. ఈ లాంగ్ ఫ్రాక్ తీసుకున్నాను నేను. ఇదే నేను ఎయిర్పోర్ట్కి అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇది మా డ్రెస్ సెలెక్షన్స్ ఇద్దరివి. ఇంకా చైతన్య వంశీ అయితే వచ్చాక వాళ్ళు వేసుకున్నాక చూపిస్తా. ఇక్కడ వంట అయితే అయిపోయింది. ఇంకా ఎగ్ రైస్ చేసిన అనమాట. ఇప్పుడు పిల్లలు అయితే తినేసిండ్రు. ఇంకా నేను మా హస్బెండ్ తినాలి. ఇంకా దానికోసం ప్యాక్ చేసి పెడుతున్నాను అనమాట. ఇక్కడ ఎగ్ రైస్.
ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా. ఇప్పుడైతే ఇదైతే తింటున్నా ఎగ్ రైస్. బాగుంది. మళ్ళీ కలుద్దాం. క్లోజ్. ఓకే. రైతు బాగుందా? ఓకేనా? బాగా రెడీ అయినావా? నచ్చిందా? ఓకే, గుడ్ గర్ల్. అయితే టైం అయితే అయిపోయింది. ఇంకా డిన్నర్ చేసేసి ఇంకా రెడీ అయిపోయాను అనమాట. మా పాపను రెడీ చేసిన తర్వాతకి నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా వెహికల్ కూడా వచ్చేసింది. ఇంకా హడాబడిగా వెళ్ళిపోతున్నాను. ఇక్కడైతే ఇంకా వెహికల్ వచ్చింది. లగేజ్ అంతా కూడా అందులో పెట్టేసి అది ఎందుకు ఇట్లా ఓపెన్ చేస్తా క్లోజ్ చేసినాను. అసలు అనిపిస్తలేదు ఎవరైనా. రైతు ఎక్కడికి వచ్చినావు రైతు? ఫ్లైటా? ఫ్లైట్కి వచ్చినావా? మంచి చెప్పు. ఎయిర్పోర్ట్కి వచ్చినావా? ఎక్కడికి వెళ్తున్నావు? స్లోగా దాన్ని పట్టుకో, చేయి పట్టుకో. ఇంకా ఇక్కడైతే ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. మా కౌంటర్స్ ఎక్కడ ఉన్నాయనేది చెక్ చేసేసుకుంటున్నాము అనమాట. ఇక్కడ ఇంకా ముందుకు వెళ్తే మా కౌంటర్ అయితే కనిపిస్తుంది. మేము ఇండిగోలో వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నామని ఆల్రెడీ అర్థమైపోయి ఉండొచ్చు మీకు. ఇండియాకి వెళ్తున్నాం అనమాట. ఒక 10 days కోసం వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాం అనేది నేను చెప్తాను, ఎండ్ వరకు చూడండి వీడియో అయితే. ఇక్కడ కౌంటర్ ఇంకా లైన్ అయితే చాలా పెద్దగా ఉండే, చాలా రష్ అయితే ఉండే ఆ రోజు. చాలా రష్ అంటే చాలా రష్ ఉంది. అసలు ఒకరికొకరు తగిలేంత రష్గా ఉందన్నమాట ఎయిర్పోర్ట్. ఇంకా అక్కడ నుంచి చెక్కింగ్ అదంతా అయిపోయింది. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే పిల్లలకి తీసుకు ఇంకా ఇక్కడ ఎయిర్పోర్ట్ పైనుంచి కిందకు వచ్చేసామన్నమాట. కింద మాకు వెయిటింగ్ హాల్ వచ్చేసి సిలో వచ్చింది. C85 or 86 వచ్చిందనమాట. ఇంకా అక్కడికి వెళ్ళాము. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ బేర్ చాలా బాగుంటుంది కదా, టెడ్డీ బేర్. అక్కడ కొన్ని ఫొటోస్ నేనైతే దిగాను. ఇంకా అక్కడ నుంచి అక్కడ వాకింగ్ వెళ్తున్నాం అనమాట. ఇంకా అన్నీ చూస్తున్నాము. ఎంత రష్ చూసారు కదా, చాలా పబ్లిక్ అయితే ఉంది. నేను కిడ్స్ కోసం కొంచెం అన్ని ప్యాకింగ్ అయితే వెయిట్ కింద నుంచి ఏం చూస్తున్నావు అన్నాడు. ఏ నవ్వుతలే. ఇంకోటి చూపిస్తా. India.
ఇక్కడ వెయిటింగ్ హాల్ దగ్గర అయితే కూర్చున్నాము. ఇంకా చెక్కింగ్ టైం ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. 1:30కి అలా ఓపెన్ చేశారనమాట చెక్కింగ్. ఇంకా అందరిని పిలిచారు. బస్సులో వెళ్ళాము ఫ్లైట్ దగ్గరికి. చిన్న ఫ్లైటే. ఇంకా ఇక్కడ నుంచి చాలా దగ్గర నుంచి చూసామన్నమాట ఫ్లైట్. చాలా బాగుంది. స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్ళిపోయాము. ఇంకా ఫ్లైట్లో వెళ్ళి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నాము. మావి కంటిన్యూగా ఒక రో వచ్చాయన్నమాట. 5 మెంబర్స్ కదా, 5 మెంబర్స్ కంటిన్యూగా వచ్చాయి. ఇంకా చూడవా ఒకసారి చూడు. ఏమేమి తిన్నావు నువ్వు చెప్పు. ఏం తిన్నావు? రేతు ఏం తిన్నావు? ఇంకా ఇక్కడైతే ఇక పడుకున్నాం అనమాట. కరెక్ట్ 1:45కి స్టార్ట్ అయిపోయింది ఫ్లైట్. ఇంకా కొంచెం సేపు ఒక 1/2 అవర్ అలా మెలుకున్నాను అంతే. ఇంకా తర్వాత పడుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ టైర్డ్ అయిపోయాను నేను. అన్నీ సదరేషం అన్నీ పెట్టుకునేసరికి ఇక్కడ మార్నింగ్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోయింది. ఇక్కడ చూడండి సన్లైట్ ఎంత బాగా వచ్చిందో. మార్నింగ్ చూడండి నా ఫేస్ ఎలా ఉందో. అందరికీ గుడ్ మార్నింగ్ అయిపోయింది. ఇంకా ఫ్లైట్ ఎప్పుడు ల్యాండ్ అవుతుందా అని చూస్తూ ఉన్నాము. ఇంకా టైం ఉంది అనుకుంటూ అలా చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో చూడండి. క్లౌడ్స్ అన్నీ కూడా చాలా బాగా కనిపిస్తుంది. కొంచెం దగ్గరకు వచ్చాక ఫ్లైట్ కిందకి వెళ్ళిపోయింది. ఇంకా ఆ ఏరియా మొత్తం అలా కనిపిస్తుంది అనమాట. సిటీ అంతా కూడా అలా కనిపిస్తుంది. ఎంత బాగుంది కదా. పైనుంచి చూస్తే చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. చాలా బాగా అనిపించింది. డే టైం కదా మంచిగా కనిపించింది అనమాట. కొన్నిసార్లు మేము నైటే దిగేస్తాము. అంటే 3 o'clock ఆ టైంలో అస్సలు ఏం కనిపించదు. ఫస్ట్ టైం ఎర్లీ అంటే 8:30, 9 o'clock అలా దిగడం అనమాట ఫస్ట్ టైం. ఇలా చాలా బాగా అనిపిస్తుంది. సిటీ అంతా కూడా చాలా బాగా కనిపించింది. ఎంజాయ్ చేసాం అనమాట విండో దగ్గర కూర్చొని. ముగ్గురం కొట్టుకున్నాం. నేను, మా చైతన్య, వంశీ. నేను కూర్చుంటాను అనేసి, నేను వీడియో తీసుకుంటాను అని అంటే ఇంకా ఓకే అనేసి వాళ్ళు కూర్చో మమ్మీ అని ఇచ్చారనమాట. ఇంకా ఫ్లైట్లో నుంచి ఇంకా ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది. అక్కడ నుంచి మళ్ళీ వాకింగ్ చేస్తూ మళ్ళీ చెక్కింగ్ దగ్గర అదంతా కూడా అయిపోతుందన్నమాట. ఇంకా హైదరాబాద్కి అయితే వచ్చాము. ఎందుకు వెళ్తున్నాము అని అంటే అత్తమ్మది బర్త్డే ఉంది. ఇంకా అందుకోసమని 10 days ట్రిప్ అలా పెట్టుకున్నాం అనమాట. ఇప్పటి నుంచి ఇండియా బ్లాగ్స్ అన్నీ వస్తాయి, మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా లగేజ్ దగ్గరికి వచ్చేసాము. చెక్కింగ్ అంతా అయిపోయిన తర్వాతకి లగేజ్ దగ్గరికి వచ్చేసరికి మా లగేజ్ అంతా ఇక్కడ సైడ్ పెట్టేశారనమాట. మళ్ళీ దాన్ని వెతుక్కుంటూ వచ్చి లగేజ్ అంతా కూడా స్టాండ్ పైన పెట్టేసుకొని ఇంకెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి ముందుకెళ్ళి మాకు వాక్ చేస్తూ డ్యూటీ ఫ్రీకి అయితే వెళ్ళామన్నమాట. మా హస్బెండ్ కొంచెం షాప్ చేస్తానంటే ఓకే అనేసి ఇంకా డ్యూటీ ఫ్రీ దగ్గర ఒక 1 hour అలా పట్టింది అనుకుంటా. 1 hour, half an hour అలా పట్టింది. అంత ఎగ్జాక్ట్గా టైమింగ్స్ అయితే తెలీదు. ఇంకా అక్కడ నుంచి బయటకి అయితే వెళ్ళాము. బయటకు వెళ్ళేసరికి మాకు 9:30 అలా అయింది. 9:30కి కానీ చాలా వేడిగా అయితే ఉందన్నమాట. ఇంకా షెడ్ లాగా ఉంది కదా, అక్కడే నించున్నాం. కానీ చాలా వేడిగా అనిపించింది బయటకు వచ్చేసరికి. ఇంకా అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ వాటర్ తీసుకోండి, ఎక్కువ లిక్విడ్ ఐటమ్స్ కానీ మజ్జిగ కానీ అలాంటివి అయితే తీసుకోండి. ఇండియాలో ఉన్న వాళ్ళు చాలా వేడిగా ఉంది. మేము ట్యాక్స్ మాట్లాడుకున్నాము. అయితే అతను చెప్పాడు బయట ఉంది, కిందకి రావాలి అంటే ఓకే అని మళ్ళీ లిఫ్ట్లో నుంచి మేము మొత్తం బయటకు వచ్చామన్నమాట. ఇంకా వాళ్ళే లగేజ్ అంతా కూడా పెట్టేశారు. ఇంకా మేమైతే కూర్చున్నాము. ఇంకా ఇక్కడ నుంచి సిటీ అంతా చూసుకుంటూ ఇంకా మా ఇంటికి వెళ్ళిపోవడం. అత్తయ్య దగ్గరికి వెళ్తున్నాం అనమాట మేము. ఇక్కడ లగేజ్ అంతా పెట్టేసిన తర్వాతకి ఇక్కడ కూర్చున్నాము. ఎవరో వచ్చి డబ్బులు అలా అడిగితే సరే అనేసి అలా ఇచ్చాడనమాట మా హస్బెండ్. ఇంకా సిటీ అంతా చాలా చాలా బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత, అంటే చాలా రోజులు ఏం అవ్వలేదులేండి, 8 months or 9 months అలా అవుతుంది మేము వచ్చి ఇండియాకి వచ్చి. ఇంత షార్ట్ టైం ఎప్పుడూ తీసుకోలేదు. షార్ట్ టైం 10 days తీసుకొని ఫస్ట్ టైం అనమాట రావడము. ఎప్పుడైనా 2 months, 1 month అలా 1 month కానీ వస్తాము. ఇంకా ఫేస్ అయితే ఎలా అయిపోయింది చూడండి. అంత గ్రీనిష్గా చాలా చాలా బాగుంది. ఎయిర్పోర్ట్ దగ్గర ఎప్పుడు నైట్ టైంలో వెళ్ళిపోతాం కదా, అంత క్లియర్గా కనిపించదు అనమాట. కొంచెం మబ్బుగా అలా ఉంటుంది. కానీ ఈసారి 10 అయింది కదా, ఇంకా అసలు చాలా బాగుంది. కానీ వేడి కూడా అంతే బాగుందనమాట. ఇంకా వాటర్ తాగేసి అలా కూర్చున్నాము. ఇంకా పిల్లలు అయితే పడుకున్నారు, ఫుల్ టైర్డ్ అయిపోయారు. ఫ్లైట్లో పడుకున్నాం కానీ ఎందుకో టైర్డ్నెస్ చాలా ఉంటుంది. మీకు కూడా అలానే ఉంటుందా? ఫ్లైట్లో జర్నీ చేసిన వాళ్ళు చెప్పండి, ట్రావెల్ చేసిన వాళ్ళు చెప్పండి. చాలా టైర్డ్గా ఉంటుంది. నెక్స్ట్ డే అస్సలు ఆ రోజు అసలు
పడుకోకుండా ఉండలేమన్నమాట, అంత టైట్నెస్ ఉంటుంది. ఆ రోజు రెస్ట్ తీసుకొని ఉంటేనే కొంచెం బాగుంటుంది. ఇది వచ్చేసి గండిపేట చెరువు అనుకుంటా, ఎగ్జాక్ట్గా నాకైతే తెలియదు. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. మరో మంచి వీడియో